తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మోడీ అంటున్నట్టు నేను ఎప్పుడు కూడా హిందూ ముస్లిం అని ఏనాడు చెప్పలేదు, ఎవరిని కూడా వేరు చేయలేదు అనేది మోడీ అంటున్నారు. నిజంగా బీజేపీ ఎప్పుడు కూడా హిందూ ముస్లిం అనే రాజకీయం చేయలేదంటారా? ఇప్పుడు బేసికలీ మోదీ గారు ఏంటంటే మొత్తం ఆయన యొక్క మీరు చూసినట్టయితే ఈ ఎలక్షన్ యొక్క క్యాంపెయిన్ ఆయన చూసినట్టే ప్రతి ఒక్క జాగాలు కూడా ఆయన ఏదైతే హిందూ ముస్లిం చేస్తున్నాడు, మంగళసూత్ర కాడి నుంచి మొదలు పెడితే దాని తర్వాత మీ రిజర్వేషన్ లాగేసి వీళ్ళకి ఇస్తారని చెప్పేసి వాళ్ళకి యూజ్ చేసిన పదాలు కూడా ఏదైతే ఇన్ఫిల్ట్రేటర్స్, ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులకి ఇస్తారు. సో ఆయన హిందూ ముస్లిమే మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్క జాగా. ఇంకొకటి ఏంటంటే ఆయన మొన్న వారణాసిలో ఏదో అన్నాడు, అసలు నేను హిందూ ముస్లిం గురించి మాట్లాడలేదు, నేను ఎప్పుడు మాట్లాడను అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే అయినా మాట్లాడడం జరిగేది. అంటే ఎలా ఇంప్రెషన్ ఎలా ఇస్తున్నారంటే బీజేపీ వాళ్ళు అసలు దేశభక్తి కేవలం బీజేపీకే ఉంది, వేరే వాళ్ళకి ఎవ్వరికి కూడా దేశభక్తి లేదని ఇంప్రెషన్ ఇస్తున్నారు. కానీ నేను ఈ సందర్భంగా ఏమంటున్నానంటే మీరు దయచేసి ఒక్కసారి చరిత్ర తిరిగాయండి. చరిత్ర ఎందుకు తిరిగామంటున్నానంటే వీళ్ళ యొక్క ఇది ఐడియాలజికల్ ఫౌంటైన్ అంటే వీళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ అనేది ఉంటుందో వీళ్ళ యొక్క ఐడియాలజికల్ ఫౌంటైన్. ఆర్ఎస్ఎస్ నుంచే హిందూ మహాసభ నుంచే ఈరోజు బీజేపీ పుట్టింది. ఓకే, ఆర్ఎస్ఎస్ 1925లో స్థాపించినారు, హిందూ మహాసభని 1915లో స్థాపించినారు. హిందూ మహాసభ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ భారతదేశ యొక్క స్వాతంత్రంలో అసలు పాల్గొనలేదు. వాళ్ళు క్విట్ ఇండియా మూమెంట్ లాంటి క్విట్ ఇండియా మూమెంట్ని కూడా వాళ్ళు బహిష్కరించినారు. ఎందరో అసలు భారతదేశానికి ఏదైతుందో స్వాతంత్రం రావడానికి కారణం ఎందరో, కానీ అందులో ప్రధాన పాత్ర ఎవరైతే పోషించినారంటే అది కాంగ్రెస్ పార్టీ. అదే వీళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ అనుకోండి, హిందూ మహాసభ అనుకోండి, అసలు భారతదేశ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. వీళ్ళు అసలు దేశభక్తి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా వీళ్ళకి లేదు. ఎవరికి? బీజేపీ నైతిక హక్కు కూడా లేదు. థ్యాంక్ యూ.